మూకపంచశతి నందలి పాదారవింద శతకములో 63వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ప్రతీమహ కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణ శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే సురేంద్రాసామాపూరయతి యదసౌ ధ్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే. ఇంతకు ముందర శ్లోకంలో మనం 62వ శ్లోకంలో అమ్మవారి అనుగ్రహం ఆ పాద చరణ మాణిక్య భవనే, అటువంటి ఒక మాణిక్య భవనంలోకి ఒక జ్ఞాన కాంత యొక్క ఆవిడ శరణాగతిలోకి సాధకుడు చేరిపోతే అమృతమయమైన ఆ జ్ఞానాన్ని ఆవిడ సులభంగా ప్రసాదించేస్తుందని 62వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఈ 63వ శ్లోకంలో ప్రతీమహ అంటే నేను నమ్ముతున్నాను అని చెప్తున్నారు. ఏం నమ్ముతున్నారు అంటే నా లోపల ఉన్న ధ్వాంతం అఖిలం. ధ్వాంతం అంటే చీకటి, చిమ్మ చీకటి అన్నమాట. అటువంటి ఆ ధ్వాంతం అఖిలము పునీతి పూర్తిగా చెరిపివేయబడుతుంది నీ యొక్క పాద కాంతుల ఆ ఎర్రదనంతో. నాలో ఉన్న పూర్తిగా ఉన్న ఈ చీకటి అంతా వెళ్ళిపోతుందని నమ్ముతున్నాను అని చెప్తున్నారు. నమ్మకం అంటే ఏదైనా మనం ఒక దైవ అనుగ్రహం పొందాలి అని అనుకున్నప్పుడు ఒక నమ్మకం చాలా ముఖ్యం. అరకొరగా ఏదో చేస్తూ మనం నమ్మామో నమ్మలేదు, ఇంకా అవలేదే, నేను అవి చేశా ఇవి చేశా, నేను అనుకున్న పని అవలా అంటే ఒక అపనమ్మకం లోపల. ఈ అపనమ్మకం వద్దు అని ఆయన చెప్పకుండా చెప్తున్నారన్నమాట. ప్రతీమహ నేను నమ్మేశాను, నమ్ముతున్నాను, పూర్తిగా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అని ఇందులో చెప్తున్నారు. ప్రతీమహ కామాక్షి అందులో అద్రీంద్రతనయే, చరణం అద్రీంద్రతనయే అన్నారు కదా, అక్కడ అద్రీంద్రతనయే. అద్రి ఇంద్రుడు. ఎవరు? అద్రులకు ఇంద్రుడు. అద్రులు అంటే పర్వతాలు. పర్వతరాజైన హిమవంతుని యొక్క తనయే పుత్రివైన కామాక్షి, ఓ కామాక్షీదేవి, యత్ ఏ కారణమున అసౌ, యద్ అసౌ ఉంది కదా అక్కడ, యత్ అసౌ, యత్ ఏ కారణమున అసౌ. అసౌ అంటే ఈ చరణము అదనమాట. ఇది అన్నప్పుడు ఈ చరణము అనేదానికి అసౌ అని చెప్పారు. అఖిలం మొత్తము, ధ్వాంతం చీకటిని, ధునీతే తొలగించునో, దిగ్భాగాన్ దిక్కుల భాగములగు, అపిచ మరియు, మహస కాంతితో, పాటలయతే ఎర్రగా చేయుచున్నదో, సురేంద్రాశాం తూర్పును. సురేంద్రుడు అంటే సురులకి ఇంద్రుడు, సురుల రాజు. ఎవరు? దేవేంద్రుడు. ఆయన దిక్కు తూర్పు దిక్కు. అంటే మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, అష్టదిక్పాలకులలో ఇంద్రుడి దిక్కు తూర్పు దిక్కు. కాబట్టి సురేంద్ర ఆశ అంటే దిక్కు. మామూలుగా మన వాడుక భాషలో ఆశ అంటే ఒక ఆశ, కోరిక అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఆశ అనేది కోరిక కూడా ఉంది. సురేంద్ర ఆశ అన్నప్పుడు సురేంద్రుని యొక్క దిక్కు తూర్పు దిక్కు. ఆ తూర్పు దిక్కుగా కూడా మనం రెండు అర్థాలు ఉన్నాయి. ఆపూరయతి, పూరయతి అంటే నింపడం. ఆపూరయతి అంటే పూర్తిగా, అసలు ఇంకెక్కడ ఖాళీ లేకుండా నింపడం అన్నమాట. అంటే ఒక్కొక్క పదంలోనూ పూర్తి నిండు ఆ మాటలలో అలా ఉన్నాయి ఆ అర్థాలు. తత్ ఇక్కడ యత్ అన్నారు, తర్వాత తత్ అంటే వై, బికాస్ లాగా అన్నమాట. సాంస్క్రిట్ లో యత్ తత్ అనే ఒక యూసేజ్.
తత్ ఆ కారణమున తవ నీ యొక్క చరణం పాదమును స్ఫురత తరుణాదిత్య కిరణ శ్రియ ప్రకాశించిన బాలసూర్యుని కిరణముల కాంతికి మూలద్రవ్యం మూలద్రవ్యముగా అంటే రా మెటీరియల్ ప్రతిమహ నమ్ముచున్నాను. ఏ సూర్యకాంతి అయితే సూర్యుడి ఆ తూర్పు దిక్కుతో ఉదయించి అన్ని దిక్కుల్లోనూ ఉన్న చీకటిని తొలగించేస్తోందో అలాగా ఆ సూర్యకాంతికి మూలద్రవ్యం ఏమిటి? అమ్మవారి పాదరేణువు. పాదం నుంచి వచ్చే ఆ రేణువుతోనే కదా మొత్తం ఈ ఆ ఆ జగత్తులంతా కూడా సృష్టింపబడ్డాయి. కాబట్టి అందులో తనీయాంశం పాంసం శ్లోకంలో చెప్పుకున్నట్టు ఆ పాద రేణువుతోనే ఇవన్నీ సృష్టింపబడ్డాయి. అందులో భాగమే సూర్య చంద్రులు కూడా. ఆ సూర్యుడు అమ్మవారి పాద రేణువు నుంచి వచ్చిన ఆ సూర్యునికే ఇటువంటి ఇంత కాంతి ఉంటే ఆ పాదానికి ఆ మూల ద్రవ్యమైన ఆ పాదానికి అంటే సూర్యుని తయారు చేసిన మూల ద్రవ్యం ఏముందో ఆ మూల ద్రవ్యానికి మూలమైన అమ్మవారి ఆ పాదకాంతి ఇంకెంత అద్భుతమైన లీలలు చేస్తుందో, ఎంత కాంతిని ప్రసరింపజేస్తుందో ఆ కాంతిని అసలు ఊహించడం మన తరమా? అటువంటి ఆ కాంతి నా లోపల ధ్వాంతం అఖిలం, నా లోపల లోపల ఎక్కడెక్కడ ఉన్న ఈ చీకటిని మొత్తం పూర్తిగా సమూలంగా నాశనం చేసేస్తుందమ్మా అని నేను ఇది పూర్తిగా చాలా గట్టిగా నేను నమ్ముతున్నాను అని అమ్మవారికి ఆయన చెప్తున్నారు. ఈ లేత సూర్యకాంతులు తరుణ ఆదిత్య, తరుణ ఆదిత్యుడు అంటే అంటే అప్పుడే ఉదయిస్తున్న ఆ సూర్య కిరణ కాంతి మంచి ఒక ఎర్రటి రంగుగా ఉంటుంది. ఆ మహసా పాటలయతే అంటే అద్భుతమైన ఒక ఎర్రటి రంగు అన్నమాట. ఆ ఎరుపు రంగు సూర్యుడు చంద్రుడుట ఆ ఉదయించే ముందు వెళ్ళి అమ్మవారి పాదదర్శనం చేసుకుని ఆ కాంతిని తెచ్చుకుంటారట వాళ్ళతో. ఆ కాంతిని అలా ఆ మొత్తం దిక్కుల్లో వాళ్ళు వ్యాపింపచేస్తారనమాట. అటువంటి ఆ కాంతి సురేంద్రాశ. ఇప్పుడు ఈ దిక్కుల్లో ఇంద్రుడికి ఆయనకి చాలా కోరికట. సూర్యుడు వెలుగు అనేది నా దిక్కులోనే ముందు రావాలి అని ఆయనకి యొక్క ఆశ. అలా ఆశగా అని అది చెప్పుకోవచ్చు. సురేంద్రాశ అంటే ఆయన యొక్క దిక్కు తూర్పు దిక్కు. ఆ తూర్పు దిక్కునందే సూర్యుడు ఉదయించాలని ఆయనకు కోరిక. ఆ కోరికని అమ్మవారు తీర్చింది. అలాగని ఆ సూర్యుడు తూర్పు దిక్కుతో ఉదయించి ఎక్కడే ఆగిపోలేదుగా ఆ వెలుగు అన్ని దిక్కులకి వ్యాపించేస్తుంది. ఉదయించడం అనేది మాత్రము అక్కడ నుంచి వస్తోంది. కానీ ఒక్కసారి ఉదయించిన తర్వాత ఆ వెలుగుని ఆపడం ఎవరన్నా తరమా? ఇంకా చీకటి అనేది ఉంటుందా? ఆ సూర్యకాంతి వచ్చిన తర్వాత ఇది ఆ దిక్కు నాకు ఇవాళ ఆ దిక్కు నాకు ఆ దిక్కు అంటే ఇష్టం లేదు, నువ్వు ఆ దిక్కులోకి వెళ్ళకు అంటే ఆగిపోతుందా సూర్యకాంతి? ఏ దిక్కులోకైనా వెళ్ళిపోతుంది. ఎక్కడా ఆపే ప్రసక్తే లేదు. అటువంటి ఆయన ఈ ఇంద్రుడి యొక్క ఆశను పూర్తి చేస్తూ ఆవిడ తప్పకుండా నీ వైపే ముందర సూర్యుడు ఉదయిస్తాడు అని ఆయనకి మాట ఇచ్చి ఆ సూర్య కాంతిని తూర్పు దిక్కుతో మొదలుపెట్టి అష్టదిక్కుల యందు పూర్తిగా ప్రసరింప చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ వెలుగుకి మూల కారణమైన సూర్యుడు, ఆ సూర్యుడికి మూలద్రవ్యమైన అమ్మవారి పాదరేణువు. మూల ద్రవ్యానికి ఒక చిన్న ఇది ఏంటంటే మూలద్రవ్యం నుంచి తయారు చేయబడిన వస్తువుకి మూలద్రవ్యం యొక్క ఆ క్వాలిటీస్ లక్షణాలన్నీ ఆ వస్తువులో కదా. ఇప్పుడు మట్టి నుంచి కుండ చేస్తారు. మట్టి నుంచి కుండ చేసినప్పుడు
మట్టి యొక్క లక్షణాలు మట్టి వాసన కుండకుంటాయి ఖచ్చితంగా. కానీ కుండ చేసిన కుమ్మరి వాడున్నాడే, ఆ కుమ్మరి వాడి లక్షణం కుండలోకి రాదు. అలాగే సూర్యకాంతి, సూర్యుడి నుంచి వచ్చిన ఆ కాంతి మూలద్రవ్యమైన అమ్మవారి యొక్క లక్షణాన్ని పొంది ఉంది. ఇంద్రుడికి ఇందులో ఏం సంబంధం లేదు. తూర్పు దిక్కులో సూర్యుడు ఉదయించినా సూర్యుడికి అందులో సంబంధం లేదు. మూల ద్రవ్యం ఏమిటి ఇక్కడ? అందుకని మూల ద్రవ్యం అది చెప్తున్నారు. ఈ మూల ద్రవ్యం యొక్క లక్షణం ఏమిటి? అన్ని వైపులా కరుణ, అన్ని అందరికీ పనిచేయడం అనేది ఆవిడ. కాబట్టి ఆయన నా ఒక్క దిక్కుకే పరిమితం కావాలని ఆయన అనుకున్నా, అది దాని యొక్క లక్షణం ఏమిటి? కాంతి యొక్క లక్షణం అమ్మవారి మూల ద్రవ్యం. కాబట్టి ఆ కాంతి లక్షణం అంతా పరుచుకుంటుంది. ఎక్కడా నేను చేరను అనేది లేదు. నువ్వు ముడుచు కూర్చుని లోపల తలుపులు మూసు కూర్చుంటే తప్ప ఆ కాంతి ప్రసరించని చోటు లేదు. అలాగని ఈ వెలుగు ఎన్ని కోట్ల సూర్యులు వచ్చినా బయట నిండి ఉన్న వెలుగు బయట వరకే. ఒక సాధకుడి లోపల ఉండే చీకటిని ఆ వెలుగు పోగొట్టలేదు. ఆ వెలుగుకి ఆ లక్షణం లేదు. చొచ్చుకుపోయి ఆ సాధకుడి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న చీకటిని, పాపాన్ని హరించగలిగిన అజ్ఞాన తిమిరాన్ని హరించగలిగిన శక్తి ఆ సూర్యకాంతికి లేదు. అంటే మూల ద్రవ్యం నుంచి వచ్చిన ఏ వస్తువుకైనా కొంత మటుకే ఆ లక్షణాలు ఉంటాయి, పూర్తిగా ఉండదు. మూల ద్రవ్యంలో ఉన్నంత శక్తి ఆ వస్తువులో ఉండదు పూర్తిగా. ఆ మూల ద్రవ్యమైన అమ్మవారి పాదానికి ఎటువంటి శక్తి ఉందంటే, తలుచుకుని ఆ పాద కాంతిని మనసులోకి మీరు పొందగలిగితే వెంటనే మీ మనసులోకి వచ్చేస్తుంది అది. ఆ కాంతిని మీరు మీరు ఊహించుకోగలుగుతారు. అటువంటి ఒక ఎర్రటి కాంతి. ఆ కాంతిని మీరు కళ్ళు మూసుకుని లోపలికి మీరు ధ్యానం చేయండి. అటువంటి పాద కాంతి మీకు వెంటనే మీ మనసు లోపలికి వస్తుంది. కనీసం ఆ కాసేపు మీకు పాప చింతన లేదు, భయం లేదు. ఆ ఎన్ని సెకండ్సే అనుకోండి, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవనండి. ఆ కాసేపు అయినా ఒక వెలుగు లోపలికి మీ లోపలికి ప్రసరిస్తుంది. అది ఆ అమ్మవారి పాద కాంతి లక్షణం. అది మహసా పాటలయ్యేది అటువంటి అద్భుతమైన ఆ ఎరుపు రంగు. పాటలయ్యతే అంటే ఎర్రటి రంగు, తనదైన ఎర్రటి రంగు. ఇంతకుముందు శ్లోకాలు నిజారుడ అని చెప్పుకున్నాం. అలాగా తనదైన ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు ఇంకా దేనికి లేదు. మూల ద్రవ్యంలో ఉన్న ఏ క్వాలిటీ అయినా, ఏ లక్షణమైనా తర్వాత వచ్చిన వస్తువుల్లోకి డైల్యూటెడ్ గా వస్తుందే తప్ప పూర్తిగా పొందలేం. ఆ పూర్తి నిండుదనం అంతా అమ్మవారి పాద ఆ కాంతిలో ఉంది, చరణాల్లో ఉంది. ఈ శరణాగతి కోరి అమ్మవారి చరణాలని నమ్మిన సాధకుడికి ఆ లోపలికెళ్ళి ఆ ఉన్న ధునో ధ్వాంతం అఖిలం. అఖిలం అనే మాట చెప్పారు. ధ్వాంతం అనేసి వదిలేయలేదు. ధ్వాంతం అఖిలం ధునీతే దిగ్భాగా అనపిచ. అంటే ఎలాగైతే సూర్యకాంతి అన్ని దిక్కుల్లోనూ ఉన్న చీకటిని పోగొట్టేయగలుగుతుందో, అలాగా అమ్మవారి చరణ కాంతి, ఆ ఎర్రటి ఆ కాంతి సాధకుడిలో లోపల ఉన్న తమస్సుని పోగొట్టి ఆ చక్కటి ఆ జ్ఞానాన్ని, ఎరుపు అనేది విజయము, కరుణ, మనని అంటే రజోగుణం సృష్టికి చేయడానికి, అంటే ఒక పని మొదలు పెట్టడానికి కావాల్సిన ఆ శక్తి, ఇవన్నీ కూడా ఆ ఎరుపు రంగుకి ఉన్న లక్షణాలు. కాబట్టి చీకటి పోయి ఆ సాధకుడిలో అటువంటి అద్భుతమైన ఆ వెలుగు ప్రసారాన్ని అమ్మవారి పాదకాంతి ఇస్తుంది. ఆ ఆ పాదకాంతిని
ఒక్కసారి తలుచుకుంటే జన్మ జన్మల అజ్ఞాన ధ్వాంతాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టగలదు. అటువంటి చరణం అద్రీంద్రతనయే, తవ చరణం అద్రీంద్రతనయే అని చెప్పారు. ఆ వేటికి స్ఫురిత తరుణ ఆదిత్య కిరణ శ్రియో మూల ద్రవ్యం. స్ఫురిత అంటే బాగా మెరుపుగా ఉన్న తరుణ ఆదిత్య కిరణ శ్రియో, ఆ కిరణ కాంతికి, సూర్య కిరణ కాంతికి మూల ద్రవ్యమైన అమ్మవారి చరణం. ఆ చరణం సురేంద్రాశాం ఆపూరయతి. ఆ సురేంద్రాశాం అన్నప్పుడు తూర్పు దిక్కు అని అనుకున్నాం. ఇంద్రుని యొక్క ఆశ, ఆ తన వైపు మాత్రమే, తన దిక్కు నుండి మాత్రమే ఈ సూర్య ఉదయం అవ్వాలని ఆయన కోరుకున్న ఆ కోరిక, ఆ తూర్పు దిక్కుకి వచ్చిన ఒక ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యతని ఆయనకి ఇస్తూనే యదసౌ ధ్వాంతమఖిలం దునుతే దిగ్భాగానచ. ఆ అలా ఇస్తూ కూడా అన్నిట్లో ఉన్న చీకటిని ఆ సూర్యకాంతి ఎలా పోగొడుతోందో అలాగే జన్మ జన్మల ఏ వైపు ఉందో అజ్ఞానం మనకు తెలియదు. ఒక మనిషికి ఒక పర్సనాలిటీలో కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళకి అసలు ఎందుకు వీళ్ళు ఇంత ఇలా ఉన్నారని అనిపిస్తుంది. అంటే ఎన్నో యాంగిల్స్. సహస్రార కమలంలో బుద్ధుడి మీద, బుద్ధుడి తల మీద వేసిన ఆ పెట్టిన ఆ సహస్రార కమలంలో 1000 రెక్కలు ఉన్నట్టు, 1000 అంటే ఒక లెక్కకి చెప్పారు ఎన్నో. అటువంటి ఒక్కొక్క రెక్క, ఒక్కొక్క పెటలు విప్పుకుంటేనే మనిషి యొక్క జీవితం సఫలం. ఏ ఒక్క రెక్క ముడుచుకుపోయి ఉన్నా, అంటే ప్రతి మనిషిలో ప్రతి యాంగిల్‌లోనూ కూడా ఆ వెలుగు ప్రసరించాలి. అలా అవి మనకిప్పుడు చెప్పుకోవడానికి అష్టదిక్కులే, లేదా దశదిక్కులు పైన, కింద గూడా కలిపి. కానీ మనిషిలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో మనిషికే తెలియదు. అందుకనే సహస్రార కమలం అన్నారు. అటువంటి ఒక్కొక్క ఆహ్, యాంగిల్‌లోనూ ఉన్న, ఒక్కొక్క దిక్కులోనూ ఉన్న ఆ అద్ ఆహ్, అజ్ఞానం అనే తిమిరం ఎలా పోగొట్టగలగాలి? ఆ అమ్మవారి పాద కాంతిని లోపలికి మనం భావన చేసినప్పుడు, ఆ భావనతో లోపల ఉన్న ఎన్ని జన్మల, ఎన్ని యాంగిల్స్‌లో ఉన్న అజ్ఞానమైన అది తీరిపోయి, ఆ సాధకుడు పూర్తిగా అన్ని విధాల ఒక సంపూర్ణమైన మహనీయుడు అవ్వడానికి అవకాశం ఉంది. అది ఆయన, నేను ప్రతి మహాకామాక్షి అని నేను నమ్ముతున్నానమ్మా. నేను పూర్తిగా నమ్మేశాను. నేను ఎప్పుడైతే నీ పాద శరణాగతికి వచ్చేసానో, అప్పుడు నాలో ఉన్న ఈ అన్ని రకాల జాడ్యాలు, అజ్ఞానాలు ఇవన్నీ కూడా పోయాయని నేను నమ్ముతున్నానమ్మా అని ఆయన గట్టిగా నొక్కి చెప్తున్నారు ఇందులో. నేను నమ్మేశానని. మనం కూడా అలాగే నమ్మేయడమే. అమ్మవారిని, ఆ పాదాలని నమ్ముకోవడమే. నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఫలం. అది ఈ శ్లోకంలో మనకి చెప్పిన భావం. ప్రతీమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణశ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయీ సురేంద్రాశామాపూరయతి యదసౌ త్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే.